ఖమ్మం టౌన్లో ఉన్న అంబేద్కర్ భవనం. ఈ భవనంలో కొంతమంది, ఈ భవనానికి ఎదురుగా ఉన్న మరొక భవనంలో కొంతమంది, రెండు భాగాలు విడగొట్టి శరణార్థి శిబిరంలో ఉన్నట్లుగా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ ఇండ్లు ధ్వంసం తర్వాత ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఉంచారు. వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళందరితోని మాట్లాడదాం, పలకరిస్తే సాధారణంగా ఎవరికైనా ఆ ఇండ్లు కూలిపోయిన వారు ఏం భాషలో మాట్లాడతారు, అదే భాష అక్కడ ఇక్కడ వ్యక్తం అవుతున్నది. ఇది ఒక పరామర్శల కేంద్రంగా మారింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు చాలామంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, వారిని పరామర్శిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళంతా అక్కడ ఇక్కడ వ్యర్థాలను ఎత్తేయడానికి అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు, పోలీసులు ఉన్నారు అక్కడ ఇక్కడ. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం గవర్నమెంట్ లాగో చేస్తుంది, అది కూడా ఇక్కడ జరుగుతున్నది. చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వారు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నది ఏమిటి, ఇప్పటి వరకు ప్రభుత్వం వివరించిన తీరు ఎట్లా ఉన్నది. నిన్న మంత్రి మీడియాతో మాట్లాడిన తర్వాత అంటే చాలా విషయాలైన ఒక కోణాన్ని వాళ్ళు చెప్తే కనుక దానికి భిన్నమైన కోణాన్ని ఇక్కడున్న వీళ్ళు నిర్వాసితులు వాళ్ళు చెప్తున్నారు. మరి నిర్వాసితులు అనాలనా లేదా తెలియదు, కానీ మొత్తానికైతే ఇండ్లు కోల్పోయిన వారు, ఆవాసాలు కోల్పోయిన వారు చెప్తున్న మాట. ఇక్కడ కొంతమంది వారితో మాట్లాడదు. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు జయమ్మ. జయమ్మ, మేము లక్షలు కట్టినామని చెప్తున్నారన్న. లక్షలు నారాయణ కాలేజీలో పనిచేస్తానన్న. 250 రూపాయలు ఇస్తారు. 250 రూపాయలు ఇస్తారు పని చేస్తే. 250 నుంచి మాకు లక్షలు కావాలంటే ఎన్ని రోజులు పని చేస్తే లక్షలు అవుతాయి? మాట్లాడితే వాళ్ళు లక్షలు కట్టారు, మీరు లక్షలు కట్టారని చెప్తున్నారు. మాకు కూలి పని చేస్తే ఇంట్లో వెళ్ళటానికే డబ్బులు సరిపోవట్లేదు. అలాంటి మేము లక్షలు కట్టగలుగుతామా? లక్షలు కట్టారు, మీరు లక్షలు కట్టారు, అందుకే కూల్చిన అని చెప్తున్నారంట. అసలు లక్షలు ఆనించి వస్తాయన్న, మాకు మేము తినడానికే పోలేదు, కానీ లక్షలు మేము ఎట్ట కట్టగలుగుతాం? అసలు ఒక్కళ్ళిద్దరు ఏదో మాకు నీడు లేకుండా చేయడం కోసం వాళ్ళు అట్లా చెప్తున్నారో ఏమో మాకు తెలియట్లేదు. కానీ మాకు 250 రూపాయలు ఇస్తారన్న. నారాయణ కాలేజీలో పనిచేస్తాం. పొద్దుటీలు 6ంటికి పోతే సాయంత్రం 6ంటికి వస్తాం. రోజుకు 250. 8,000 ఇస్తారన్న. నెలకి 8,000 ఇస్తారు. రోజు పొద్దుటీలు 6 గంటలకు పోవాలి, సాయంత్రం 6 గంటలకు వస్తాం. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ ఇల్లు తొలగించడానికి ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టే శక్తి మీకు లేదు, అది అర్థమైతేనే ఉన్నది. ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను అంటున్నది మంత్రి నిన్న చెప్పిన మాట. మరి అక్కడ ఎందువల్ల ప్రభుత్వం మీ ఇండ్లు కూల్చిందని మీరు అనుకుంటున్నారు? కారణం ఏమై ఉండొచ్చు, మీకు తెలియాలి కదా. ఎందుకు మళ్ళీ వేరే కాడి ఇటు ఎందుకన్నా? మేము 5లో ఇప్పుడు ఊళ్ళ కాడి ఇల్లు కొద్ది గొప్ప ఉంటా 2 సంవత్సరాలు చూసినాం. 1 సంవత్సరం వేసుకుంటే గాలిదుమ్ములు, పెద్ద గాలిదుమ్ములు వచ్చి రేకులు లేచిపోయింది. మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కూలిపోయినాయి. మళ్ళీ కూలిపోతే 2 సంవత్సరాల తర్వాత ఇంగిట్టనే కూలిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు నేను వేసుకునేము, ఎన్నిసార్లు అయినా మార్చుకునేమని ఈ ఊళ్ళల్లో చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, అమ్ముకొచ్చుకొని 7 ఇల్లు కట్టుకున్నాం. అసలు ఇప్పుడు అటు పోవటానికి లేదు, ఇటు పోవటానికి లేదు. ఈ బంగ్లాలో ఉందామంటే ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, వేలాది కుటుంబాలు ఉన్నాయి. అసలు పండుకోవటానికి ఇల్లు 2 రోజులు ఉంటే చచ్చిపోతామేమని అనిపిస్తుంది మాకు. ఇప్పటికే అసలు చేత కట్టలేదు. ఇప్పుడు 4 రోజుల నుంచి అన్నం తింటున్నాం, కానీ అది ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటాం, మేము చచ్చిపోతాం కూడా. అదే మా ఇళ్లలో అసలు కుక్కిళ్ళల్లో చచ్చిపోయినట్టయితే ఇంకో కొంతమంది కానీ ఇల్లు ఆగేయేమని అనిపిస్తుంది. అసలు మేము అసలు తప్పు చేసినామన్నా. అక్కడే కిరసనాలు పోసుకొని ఆడే చచ్చిపోయినట్టయితే పెట్రోల్ పోసుకొని నా ప్రాణం ఒక్క ప్రాణం పోయేది. అందరికన్నా ఆగేయేమని అనిపిస్తుంది. అందరికన్నా ఇల్లు నా ఒక్కదాని గురించి అందరికి ఇల్లు ఆగేయనిపిస్తుంది అన్న. అసలుకి ఇప్పుడు ఎటు పోయాము, ఏడు ఉండలేకపోతున్నాం. ఆడిపోతే ఆడ రానిత్తలేదు, ఏడపోయేమిగా. ఒక్క కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఉండలే ఎవరన్నా. ఒక్క భవన్లో ఇంతమంది అట్లా ఎన్ని రోజులు ఉండేము, ఎన్ని రోజులు ఉండాలా? మేము ఉండగలుగుతాము? ఒక్క కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండలేము. అంతమంది జనం నైట్కి 1 పోవాలన్నా 2 పోవాలన్నా పడుకోవాలన్నా ఇంతమంది ఎట్లా పడుకునేము, ఎన్ని రోజులు ఉండేము? అన్నం పెడుతున్నారు పాపం, దాతలు వచ్చి పెడుతున్నారు. కానీ తిన్నగానే అసలుకి ఇంకా మాకు తిన్నది అనిపించట్లేదు. ఇక చచ్చిపోతామేమని అనిపిస్తుంది. రోజుకు రోజు ఏడ్చి మాకు ఇంకా కళ్ళ మండీలు రావట్లేదు. ఇక 2 రోజులు అయితే ఉన్న మాట కూడా రాదన్న మాకు. మాకు దయచేసి అసలు తొందరగా ఇది సొల్యూషన్గా అయ్యేటట్టుగా మేము మీడియా మిత్రులు చేస్తారు, మాకు తెలుసు. మీడియా మిత్రులు చేయబట్టే మేము ఇంత ఇంకా దాకా వచ్చినాం.
కానీ మీకు దండం పెడతామన్నా, మాకు ఎక్కడైనా మంచి ఇల్లు మా జాగాలో మాకు ఇల్లు ఇచ్చేటట్టు మాకు అక్కడే గుడిసెలు వేసుకోమన్నా కానీ ఇప్పుడు అమాంతంగా పోయి గుడిసెలు వేసుకోవటానికి పట్టా కట్టుకొని ఉన్నా కానీ ఎంతదైనా చాలన్నా అట్టుండగలుగుతాం. కానీ మీ ముగ్గురు మాత్రం ఈ జిల్లా వాళ్ళే ఉన్నారు కదమ్మా. అస్సలు మాకు ఏది తెలియదు అన్న, అసలు కూల కొడతారని కూడా తెలియదు. అదే 2 సంవత్సరాలు రేకులు లేచిపోయినప్పుడు మీరు అరువులు గారమ్మ వెళ్ళిపోండి అంటే అక్కడ ఉన్న గూడు కూడా మేము అట్టనే ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరేమనలేదుగా. 8 సంవత్సరాలు పూర్తయ్యి 9వ సంవత్సరం 9 సంవత్సరాల్లో ఏ లోటు రాంది. ఈ సంవత్సరమే కాంగ్రెస్ రాంగ్లోనే వచ్చేసిందే. అప్పుడు కేసీఆర్ ఉండగా కూలగొట్టలేదు. సరే ఆయన ఇబ్బందులు పెట్టిండు, ఆయన కూలగొట్టలేదు. వీళ్ళు తక్షణం రాటమే కూలగొట్టడం స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ అప్పట్లో మీకు 2 సంవత్సరాలు అప్పుడు ప్రభుత్వమేగా, అప్పుడు గవర్నమెంటేగా. ఆ గవర్నమెంట్ అప్పుడే కూలగొట్టినట్టయితే మీరు కాదమ్మా, మీరు భూదాన భూమి ఇది కాదు, మీరు వద్దు ఏడని వెళ్ళిపోవంటే మేము ఎమ్మటే వెళ్ళిపోదుగా. ఇప్పుడు ఇంత బాధపడం కన్నా మౌనంగా ఉండి ఇప్పుడు కూర్చోడం ఎందుకు కారణం ఏమైందో అంటున్నా. మాకు అసలు మాకెట తెలిసిద్దన్నా, మేము పేదలంగా మేము పని చేస్తే బతికేటోళ్ళం, మేము రాజకీయం చేసేటోళ్ళం కాదుగా. మాకు ఎట్లా తెలిసిద్దన్నా ఏం చేస్తున్నారు, ఏ కుట్ర చేస్తున్నారు. మీకు దండం పెడతామన్నా మా ఇళ్ళ జాగ మాకు. నాకు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే హార్ట్ ప్రాబ్లం, అమ్మాయికి చూపించుకోలేని పరిస్థితి మాది. అమ్మాయిని చూపించుకోలేక చచ్చిపోయింది. అబ్బాయి ఒక్కడి చస్తే అప్పటి నుంచి ఒంట్లో మంచిగా ఉండట్లేదు. 2 సంవత్సరం అయింది పాప చచ్చిపోయింది. అసలుకి ఇల్లు బాగొట్టుకొని అటు బిడ్డను బాగొట్టుకొని ఒక్క బాబు. అసలు ఎన్ని కష్టాలన్నా మాకు ఉండటానికి ఇప్పుడు ఇల్లు లేదు. మేమేం చేసాము? అక్రమంగా అప్పుడు వేరే డబ్బులు కట్టితే ఆమె డబ్బులు కట్టించిందని నన్ను 2 నెలలు జైల్లో ఉండొచ్చిన. ఎందుకు? అక్రమం కేసు పెట్టి 2 నెలలు జైల్లో పెట్టారు. ఏం చేసినామని? వేరే డబ్బులు కట్టించింది చేయమ్మని. ఆ జయమ్మ నేను అప్పుడు ఇల్లు కూల కొట్టారుగా, ఇల్లు కూల కొడితే అక్రమం కేసు పెట్టి ఆ జయమ్మని నన్ను తీసుకెళ్లారు జైలుకి. 2 నెలలు జైలు చేసి వచ్చిన ఆ ఇల్లు చేయబట్టి. అసలు ఎన్ని కష్టాలు పడుతున్నామన్నా. అసలు అప్పుడు ఫస్ట్ ఇచ్చినట్టయితే నా బిడ్డ చచ్చిపోకపోయేది. అదే ఇల్లు అమ్ముకొని నా బిడ్డకు చూపించుకుంది. అసలు ఆ పిల్లని చూపించుకోవడానికి డబ్బులు లేవు, ఆ ఇల్లు లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను ఎటుపోయాను? సమాధానం మరి గవర్నమెంట్ నిజంగానే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్న వందల మంది దాదాపు ఇదే ఇట్లాంటి కండిషన్ లోనే ఉన్నారు. అన్నం పెడతామన్నా రేవంత్ రెడ్డి అన్న, మా సమస్యలు నువ్వే తీరవాలా. సీనన్న నీ ఫోటో మా ఇంట్లో కూడా ఉందన్న, నిన్న కూలగొట్టేటప్పుడు పగిలిపోయింది. ఇట్లాంటి టైం ఆ గడియారంలో చూస్తామని మేము నిజంగా అనుకోలేదు. లేతే ఆయన మాకు ఎప్పుడు కూలి పోవాలన్నది అన్న. 6ంటికి వెళ్ళాలిగా, రాత్రి 4 గంటల కాడి నుంచి చూస్తాం ఆయన మాకు. అసలు ఇప్పుడు ఆయన మగ పడతలేదు, ఆయన పడతలేదు. ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఎంతమంది వస్తున్నారు. ఆయన ఒక్కసారి కూడా రాలేదు మా కాడికి. ఆ ఫోటోలో కూడా పెట్టడానికి ఫోటో కూడా లేదు, గడియారం లేదు, ఫోటోలో ఎట్ట పడతాడు. ఇక్కడ జయమ బాధనే కాదు, ఇట్లాంటి వాళ్ళు నిజంగానే చాలా మంది. ఇక ఒకసారి చూస్తే కనుక ఇక దీని మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇల్లు కూల్చినప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నాం. కనీసం మాకేం కూడా మిగల, పాపకి వేసుకోవటానికి కూడా బట్టలు కదా, ఏది కూడా గిన్నెలు కూడా మాకేం మిగలలేదు. ఏమీ లేవు మాకు. అసలు ఇప్పుడు ఉన్న ఇల్లు పోయింది చేతిలో. అది సరే వండుకోవటానికి 4 గిన్నెలు కూడా ఏమీ లేకుండా అయిపోయింది మాకు. ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఒక్కటి కూడా మిగలలేదు మాకు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడతారా? అది ఆఫీసర్లు ఎవరైనా వచ్చిండ్రా? వస్తున్నారు మాట్లాడుతున్నారు. మేము చూస్తామమ్మా, మీ సాయం చేస్తాం అంటున్నారు. రోజుకి ఒక 5-6 వస్తున్నారు. కానీ ఎవరు మాకు ఇంతవరకు మేలు చేసింది? ఇప్పుడు వారం అయింది మేము ఇక్కడికి వచ్చి. కట్టుకున్న గుడ్డలతోటే ఉన్నాం ఇక్కడ. కనీసం మరి పాపకు కూడా మరి బాగలేదు కదా అని ఒక్కరు కూడా వచ్చింది లేదు, చేసింది లేదు మాకు. కూలి పని, మట్టి పని చేసుకుంటాం. మా ఆయన కూడా సార్. మీ ఆయన ఎక్కడ పోయిండు ఇప్పుడు? మా ఆయన పిల్లలకు మందులకు పైసలు లేవు సార్. మందులకు పైసలు లేవని కూలి పనికి వెళ్ళారు సార్. కూలి పని అడ్డ మీద పోయిండు. ఏం పేరు పెట్టిన పాపకు? పూర్ణిమ సార్. పూర్ణిమ. ఎంతమంది పిల్లలు ఉంటారమ్మా ఇట్లాంటి వాళ్ళు మీద అక్కడ వెలుగుమట్ల? ఉన్నారు సార్, 40 మంది పైన ఉంటారు సార్. చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళ రాజగొండ సార్ వాళ్ళందరూ వాళ్ళే సార్ మొత్తం.
అమ్మా వీళ్ళంతా ఒకటే మీకు డాబా ఇల్లా రేకుల ఇల్లా మీది? రేకులే సార్ మా అంటే మీరు ఏమన్నా అప్పు చేసుకున్నారా లేకపోతే మీరు అప్పే సార్ దాచుకున్న డబ్బులు అప్పే సార్ పుస్తలు అమ్ముకోనల్లా తెచ్చుకొని కట్టుకున్నాం సార్ అక్కడ? పుస్తలు మరి ఇప్పుడు మరి అప్పటికప్పుడు అంటే ఎవరు ఇవ్వలేదు సార్ మా కాడ మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఎక్కడ ఉంటాయి సార్ పైసలు? ఏ రోజు ఆ రోజు మాకు గడిచిపోద్ది. ఒక్కడు వెళ్ళాలి పనికి. ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు సార్. మిగతా వాళ్ళు ఎక్కడ? మిగతా వాళ్ళు హాస్టల్లో ఉన్నారు సార్. హాస్టల్ వాళ్ళు ఒక అమ్మాయి ఏమో 7, అబ్బాయి ఏమో 5. ఓకే, పిల్లలు అక్కడ ఉన్నారు. పిల్లలు తెలుసా మీ పిల్లలకు మీ ఇల్లు కూలిపోయిన మీ పిల్లలు తెలియదు సార్. పిల్లలు చెప్తే బాధపడతారని ఏం చెప్పలేదు సార్. ఉన్న ఆస్తి లేదంటే ఇంకేమన్నా ఇద్దాం పిల్లలు మళ్ళీ ఆలోచన పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కొత్తానని చికా చేస్తారని ఏమైనా పెట్టుకునే బాగా చికా పడుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ మస్తు డేంజర్ పడుతున్నాం. దోమలకి మంచు పొద్దున కొంచెం లైట్ మంచిగా ఉడుతుంది. మంచిగా కూడా పాప బాగోలేక నిమ్మొచ్చి దుబ్బకి పక్కలకి మొత్తం దుబ్బ పట్టిందంటే హాస్పిటల్ 3 రోజులు ఉంటాయి. ఏరో సార్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా చేశారు. మందులకి మాత్రం మేము తీసుకొచ్చుకున్నాం సార్. సగం మందులు తెచ్చాం, ఇంకో సగం రాలేదు పాపకి. ఇంకా మా ఆయన ఇవాళ పొద్దున కూలి. మా సొంత ఊరు పంపింగ్ రోడ్ సార్. ఇక్కడ ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఇక్కడే సార్, మిర్చి మార్కెట్. నిన్న మంత్రి ఏమన్నాడు అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకని. నీకు సమ్మతమేనా అది? మా గుడిసెలు మాకు వస్తే చాలు సారు. వాళ్ళు అందరూ అట్నే అంటున్నారు కానీ మాకేదో ఇంతవరకు అందరూ అదే మాట అంటున్నారు. మేము వచ్చిన కంచి మీకు అవి ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇందిరం మిల్లులు ఇస్తాం అంటున్నారు. కానీ మాకు ఇచ్చినా చాలు. కానీ ఇప్పుడు మళ్ళీ పొయ్యి ఉండమంటే మరి మేము ఎక్కడ పోతాం సార్? ఇప్పుడు మాకు కట్టుకొని సోమతి లేదు. కిరాయిలు గవర్నమెంట్ కట్టిస్తా అంటుంది. మరి ఏదైనా మాకు ఏర్పాటు చేయాలి కదా సార్. మరి ఇప్పుడు అంటే మేము ఇటు వెళ్ళలేము కదా. 6 నెలలు టైం పెడుతున్నారు, 7 నెలలు టైం పెడుతున్నారు. మేము ఇటు పోతాం. మరి ఇప్పుడు ఎంత ఖర్చు అయింది ఇల్లు కట్టుకోవడానికి? అయింది 3-4 లక్షలు అయింది. 3-4 లక్షలు? రేకులు ఏం పని చేస్తారు? మట్టి పని చేసుకుంటాం. కూలి పని. మా ఆయన పని కూడా అదే. ఓకే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు సార్. హాస్టల్లో ఏం చదువుతున్నారు? పిల్లగాడు 9 చదువుతాడు, పిల్ల 4 చదువుతుంది. కొంచెం పెద్ద పిల్లలే పిల్లలు? పెద్దోళ్ళే. మరి మీ పిల్లలకు తెలుసా మీ ఇల్లు కూలిపోయిన సంగతి? తెలుసు సార్. చెప్పిరా? ఏమన్నారు మీ పిల్లలు? ఏమన్నారు? ఏడ్చీరు. నువ్వు మంత్రి మాట్లాడింది విన్నావా నిన్న? ఏమనిపించింది నీకు ఆయన తర్వాత? మాకు ఇప్పిస్తాను అన్నాడు. మరి ఇప్పిస్తాను నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉండబట్టి ఉన్నాం సార్. ఇక్కడ చెప్పిండు కానీ నిన్న మీకు ఇప్పిస్తామన్నాడు. విన్నాం. మరి వాళ్ళు విన్నట్టు మేము విన్నాం, అందరం విన్నాం. మరి మమ్మల్ని ఏం చేస్తారో సార్ బజార్లలో పాలు చేశారు. హాస్పిటల్లో ఆయమ్మ చేసుకొని బతుకుతున్నాను. హాస్పిటల్ ఆయమ్మ చేస్తావా? డ్యూటీకి చెప్పినావా? మరి ఆ డ్యూటీ కాడ చెప్పినావా ఇట్లా ఇబ్బంది అయిందని? చెప్పింది. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు 2-4 రోజులు అయినాక మరి 2 రోజులు చేస్తే ఇక బంద్ చేస్తారు వాళ్ళు కూడా. అంతే. ఇక్కడ కాలుతోని ఆపు కాలుతోని ఎట్లా బోధగాలకు పింఛను కూడా రావట్లే. ఇక్కడ ఖమ్మం ఆడ ఏం పని లేకపోతే ఖమ్మం వచ్చి బతుకుతున్నాం మేము. ఆడ రోగాలు వచ్చి నొప్పులు వచ్చి ఉన్నది కొద్దిగా ఉంటే అది అమ్ముకొని మరి అన్న ఒక్కడ పోద్దాం అనుకుంటారు. ఇల్లు జాగాలు ఇస్తారంటే పోయినాం, తీసుకున్నాం, కట్టుకున్నాం. 6 లక్షలు దాకా పెట్టినాం. 6 లక్షలు? అదే ఇల్లు కట్టుకున్నాం, బాత్రూమ్ కట్టుకున్నాం. ఇన్ని వందల మందిని, ప్రధానంగా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు ఉండే సమస్యలు ఉంటాయి. చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. ఒకే దగ్గర చిన్న ఇరుకైన ప్లేస్ ఇది. ఓపెన్ ప్లేస్ ఉన్నది. ఇదంతా భవనం. దాని ముందున్న ఓపెన్ ప్లేస్లో వీళ్ళకు ఏర్పాట్లు ఉన్నాయి. పెద్దమ్మ ఏం పేరు? చేతమ్మాయి. మీరు ఇల్లు రేకుల ఇల్లా డాబా ఇల్లా మీది? ఇట్లా కట్టుకున్నాం, తర్వాత ఇక రేకులు వేసుకున్నాం. ఇక వచ్చారు కోలగొట్టడం అయిపోతూనే ఉంది. సామాన్ చదువుకోండి అంటూనే ఉంటారు. వెంకటాపాలెం కాడికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇక అసలు ఏం లేదు. ఈ జాతర ఉన్నట్టుంది. సమ్మక్క సారక్క జాతర ఉన్నట్టుండే. బస్సులు ఏందో అయ్యేందో వాటి పేరు రావట్లే నాకయ్యా. ఇక అవన్నీ మొత్తం ఉన్నాయి అన్నమాట. ఇవి ఊరు చుట్టూ కమ్మిని కూలగొట్టడం అయిపోతూనే ఉంది. పట్టా 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 అయిపోయినాయి. మమ్మల్ని అందరూ నిలగొట్టారు. ఇక అది మా బతుకులు ఇట్టయినాయి. మీ అందరూ దండాలు పెడతాం. మాకు న్యాయం చేయండి, మాకు అక్కడనే ఇప్పియండి. ఇక శిబిరం ప్రాంతం మొత్తం కూడా వాళ్ళు అంటే అక్కడక్కడ కొంతమంది దరఖాస్తులు రాసుకుంటున్న వారు ఇక్కడికి వచ్చి స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల వాళ్ళు వీళ్ళను పరామర్శిస్తున్నారు. వీళ్ళతో మాట్లాడి వారి సమస్య ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సమస్య తీవ్రత ఎట్లా ఉన్నది అని చెప్పడానికి ఒక ఎవరెవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కొందరు ఆటోలు ఉన్న వాళ్ళు ఇట్లా ఆటోని తాత్కాలిక నివాస స్థానంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇక ఇక్కడ వారికి ఉన్న మేరకు, వసతి ఉన్న మేరకు ఇక్కడ అట్లాంటి వాళ్ళు, ఆటోలు ఉన్న వాళ్ళు అటువైపు,
ఇదేమి లేని వాళ్ళేమో ఆ చెట్ల కింద కూర్చుని ఉన్నారు. వాళ్ళ సామాను మొత్తం తీసుకొని బయట వేసుకొని ఉన్నారు. ఇక్కడ వివిధ సంఘాల వారు ఇక్కడికి వచ్చిన వారు మాట్లాడుతున్నవారు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇట్లాంటి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఇట్లాంటి పిల్లలు డజన్ల కొద్ది మంది ఉన్నారు. ఇక్కడ సుమారుగా 1000 కుటుంబాల వాళ్ళని చెప్తున్నారు. ఈ 1000 కుటుంబాల వారిలో ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు నెలల పాపలు కూడా ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన తమ్ముడు? ఖమ్మం నుంచి. ఖమ్మమేనా? అంటే వెలుగు మాటల అక్కడే ఉన్నా. కాకపోతే మా ప్రాపర్ వచ్చేసి బీకే బజార్, వెలుగు మాటల్లో ఉంటున్నాను అనమాట. దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి. మా నాన్నగారు అయితే మాకు కోసం ఏం పెట్టలేదు. మేము అమ్మ అక్కడ ఉంటున్నాం అనమాట. అట్లీస్ట్ నేనైనా నా పిల్లల కోసం అక్కడ ప్లేస్ వాళ్ళకి. ఏం పేరు? హంజా. హంజా ఆటో నీదేనా? కాదు సార్, మా మావయ్య వాళ్ళది, వేరే మావయ్య. ఎలాగైనా ఒకసారి నీడ ఉంచుదాం అన్నట్టుగా ప్రయత్నించి అక్కడికి వచ్చి ఉన్నాము. అక్కడ కూల్చేశారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులలో ఉంటున్నాం. వీళ్ళ సమస్యకు గవర్నమెంట్ ఒక నెలన 10 రోజుల 15 రోజుల ఏ పరిష్కారం చూపుతాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే, మేము వీళ్ళకి అన్యాయం జరిగిన మరుక్షణమే మేము ఇక్కడికి వచ్చేసి వీళ్ళని పరామర్శించి అక్కడ ఏదైతే వెలుగుమాట్ల ప్రాంతానికి వెళ్ళి అంతా చూసినాం. దాని మీద మేము ప్రభుత్వానికి ఒకటి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 1895 మందికి భూదాన్ ట్రస్ట్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు 2014లో. ఆ 1895 మందికి ఇక్కడే ఇండ్లు నిర్మించే వాళ్ళనేది మేము డిమాండ్ పెట్టాం. అదేవిధంగా వీళ్ళు 12 సంవత్సరాల ముందు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటే ఆ ఇండ్ల ప్రాంతంలో వాళ్ళని మీ ప్లేస్ మీది కాదని చెప్పేసి నివారించకుండా వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. వెంటనే వాళ్ళు కూల్చేశారు నిర్దాక్షిణ్యంగా. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అప్రజాస్వామ్యం కూల్చేశారు. కాబట్టి కూల్చేసిన దానికి వాళ్ళు కట్టుకున్న దానికి ఆయన ఖర్చుని అంటే మీ డిమాండ్. నిన్న మంత్రి ఒక మాట చెప్పిండు, అది చెప్పిన మీరు తెలుసా మీకు ఆ విషయం? ఏం మాట సార్? అంటే అక్కడ ఇండ్లు ఎవరైతే పోయినాయో వాళ్ళందరికీ పేదవాళ్ళే ఉన్నారు. అందులో పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఉన్న పేదవాళ్ళను గుర్తించి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మేమే కట్టిస్తామని అన్నారు ఆయన. మీకు సమ్మతమేనా? మాకు సమ్మతం. ఎక్కడో కట్టిస్తాం, ఎక్కడ నమ్మకం సార్? ఎక్కడ మా గుట్ట మీదనే మాకు కట్టియాలి. మరి మా గుట్ట మీద పేరు చెప్పలేదుగా, గుట్ట మీద అని చెప్పలేదుగా ఆయన. నేను ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నాడు. కానీ ఎవరైతే ఉన్నామో కోల్పోయి ఉన్నామో వాళ్ళ వరకు మాకు అక్కడ ఎవరు ఇల్లులు అయితే కోల్పోయి ఉన్నాయో మాకు పక్కా ఇల్లులు కట్టియాలి. అక్కడే ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి వాళ్ళెవరికో ఇస్తామంటే ఎవరు అర్హులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే మాకు అవన్నీ మాకు తెలియవు. మేము అన్ని కోల్పోయి ఉన్నాం కాబట్టి మాకు ఏడైతే కూలగొట్టారో మాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇల్లుని అంతకైతే సర్వే చేసి ఎవరి ఇల్లు కాడ వాళ్ళని నిలబెట్టినా అక్కడే ఇచ్చి అక్కడే కట్టిస్తేనే మేము ఒప్పుకుంటాం. మళ్ళీ తర్వాత ఇల్లు పోయిందిగా, ఇంకా పని పోయి ఏం చేసాము? ఇక ఇల్లే లేదు. మరి ఇల్లు లేనప్పుడు ఇక ఏం చేయాలి? ఎట్టో 4 రోజులు ఉండి తర్వాత మళ్ళీ పని ఎత్తుక్కుంటాం. ఇంకా వెలుగుమట్లో ఇల్లు వేసుకున్న వాళ్ళంతా ఏ రకాల పనులు చేసుకునే వాళ్ళు? అన్ని కూలి పని, ఇళ్లలో పని, కూలి పని, అన్ని ప్రతి సుతారు పని చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క పని చేసే వాళ్ళు ఉన్నారు సార్. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అన్ని ఇక ప్రతి ఒక్క పని చేసుకునే వాళ్ళు. అక్కడ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ సంబంధికుల ఇల్లు ఏమైనా ఉన్నాయా? లేవు. అలాంటి జాబులు చేసుకునే వాళ్ళైతే ఎవరు లేదు సార్. మరి ఆడైతే మాకు తెలిసిన వరకు అయితే లేరు. మరి ఎవరైనా ఉన్నారేమో తెలియదు కానీ అక్కడైతే ఎవరు జాబులు చేసుకునే వాళ్ళైతే లేరు. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రాణిమ్మ. కొందరు అక్కడ ఇండ్లు కట్టుకోవడం కోసమై 10,000, 20,000, 30,000 నుంచి 5 లక్షలు 6 లక్షల వరకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది అని అన్నారు. నిజమేనా ఆ మాట? మేమైతే ఇయలేదు సార్. ఎవరు ఇచ్చారో ఎవరు ఇయలేదో మాకైతే తెలియదు. మేమైతే ఇయలేదు. మా ఖర్చుల కోసం అది రోడ్లు అవి కరెంటు కోసం అయితే ఒక 10,000, 5,000 అట్లా ఇచ్చినాం. కానీ మేమైతే లక్షలు అయితే ఇయ్యలేదు. మాకైతే తెలియదు. మేము పోయినప్పుడైతే మేము ఉన్నప్పుడైతే మేము ఇచ్చినవి అవి రోడ్ల కోసం కరెంటు కోసం ప్రతి ఒక్కటి మా డబ్బులతోటే మేమే కరెంటు స్తంభాలు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కటి మా డబ్బులతోటే. అలాంటి వాటికి 10,000, 5,000 అట్లా వేసుకున్నాం. కానీ మేమైతే లక్షలు అయితే ఎవరికి ఇయలేదు. వీళ్ళ చేతులకు వీళ్ళ ముఖాల మీద వీళ్ళ మెడల మీద 1 గ్రాము దాన్ని ఒక్క తులం బంగారం కాదు, పసుపు తాడు కూడా కొందరి మెడలో లేదు. అంటే రోజువారీ కూలి చేసుకొని బతికే వాళ్ళు, ఇండ్లల్లో పని చేసుకునే వాళ్ళు, ప్రైవేటు కాంప్లెక్స్లలో ఊడ్చే పని చేసుకునే వాళ్ళు, అల్పమైన స్వల్పమైన జీతాలతో బతికేవాళ్ళు. వీళ్ళకి ఒకసారి సునామీ వస్తే ఇండ్లు కొట్టుకపోతే ఎట్లా ఉంటుందో, ఒకసారి గాలివానకు ఓ చెట్టు విరిగిపోతే ఆ పక్షులు ఎట్లా ఎగిరిపోతాయో, గూడిపోతే ఎట్లా బాధ ఉంటుందో,
నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే కనబడింది. అక్కడ వెలుగు మాట్లాడో ఆ చెట్ల కింద మాట్లాడిన కొంతమంది, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంతమంది. మనం కోస్తా ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు పిల్లా పాపలతో వాళ్ళు తుఫాను కేంద్రాలకు వస్తారు. ఇక్కడ ఖమ్మం టౌన్లో ఉన్న అంబేద్కర్ భవన్లో దాదాపు అలాంటి వాతావరణం ఉన్నది. ఇక్కడ ఒక భవనం ఉన్నది, దానికి ఎదురుగా ఒక భవనం. ఈ 2 భవనాల్లో తెచ్చుకున్న వాళ్ళు కొన్ని మంచాలు తెచ్చుకున్నారు. అవి కూడా దొరకని వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు, మహిళలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కనీసం 2 నుంచి 3 డజన్ల మంది పిల్లలు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందులో కొంతమంది పరీక్ష రాయలేకపోతున్నారు. ఒక 8-9 మంది పిల్లలు ఇంటర్మీడియట్, 10th, 9th అట్లా ఉన్న పిల్లలు ఉన్నారు. కొందరు పరీక్షలే రాయట్లేదట. పరీక్ష రాయని వాళ్ళకు అకాడమిక్ ఇయర్ పోయింది. లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఇల్లు పోయింది. ఆ ఇల్లు ఎప్పుడొచ్చో తెలియదు, గ్యారంటీ లేదు అని వారు వ్యక్తం చేసిన అభిప్రాయము. సహజంగా ఎవరికైనా సరే చూస్తే ఒక ఇల్లు తాత్కాలికంగానే ఇల్లు కూలిపోతే ఎంతో బాధ అవుతుంది మనకు. కానీ ఎక్కడెక్కడనో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తాం. అదే ఇట్లా అయిపోయిందా ఏమిటని. మన రాష్ట్రంలో హైదరాబాద్కు సుమారుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో, అది కూడా చాలామంది 90% మంది పేదలే ఉన్నారు. ఆ పేదలు ఎవరు? తెల్ల రేషన్ కార్డు అర్హులు, ఇందిరమ్మ ఇంటికి అర్హులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే కనుక పారామీటర్ పెడితే అక్కడ పుట్టిన అందరికీ పెన్షన్లు ఇవ్వవచ్చు. అట్లా ఉంది వారి వాతావరణం. ఇక్కడ పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రచయితల వేదిక మాజీ అధ్యక్షులు, మీడియా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ గారు ఉన్నారు. సార్, మొదట చూసినప్పుడే మీకు భావన వస్తుంది కదా, అదేమిటి? ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. వెలుగుమట్లను చూసిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇరాన్లో జరిగినటువంటి యుద్ధ బీభత్సాన్ని గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచమంతా యుద్ధ బీభత్సాన్ని మాట్లాడుతూ ఉంటే, ఇటు తెలంగాణ వైపు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ బీభత్సం కంటే భయంకరమైనటువంటి ఒక బీభత్సకరమైన పరిస్థితి. గాజా గురించి ఊరేగింపులు తీసినటువంటి నేల మీద మరో గాజా లాంటి సంఘటన మనకి ఈరోజు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆడికి పోతే మొత్తం ఇళ్ళు మొత్తం కూడా కూలిపోయి ఉన్నటువంటి ఇళ్ళు బతుకులు మొత్తం కూడా శిథిలాలు చేసి పడేశారు. వాళ్ళ జీవనాన్ని మొత్తం కూడా ఛిద్రం చేసి పడేశారు. వాళ్ళంతా కూడా కూలి పనులు చేసుకునేవాళ్ళు, నాలి పనులు చేసుకునేవాళ్ళు. మీరు అన్నట్లుగా పసుపు తాళ్ళు తప్ప బంగారపు గొలుసు కూడా ఎవరి మీద చూద్దామంటే కూడా కనిపించినటువంటి సందర్భం. వాళ్ళు కూలి తల్లులు, పేద తల్లులు, కష్టపడే తల్లులు, వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు వచ్చి ఆ గుట్టల మీద ఒక 9-10 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూల్చేసిండ్రు. ఆ కూల్చిన పద్ధతి కూడా ఏంటంటే, ఒక్కసారిగా 50 ప్రొక్లైన్లు వచ్చి కూల్చిపడేశారు. ఒక్కసారి 50 ప్రొక్లైన్లు వచ్చాయి. పేదలను రక్షించడం కోసం అక్కడ చూస్తే మొత్తం కూడా మీ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి గడియారాలు ఉన్నాయి. అవును, ఆ గడియారాలు చూస్తే గడియారం ఎందుకు చూసుకుంటాం? అయ్యా మేము ఆ టైం కోసం చూస్తాం, మేము దేవుణ్ణి చూస్తామో లేదో కానీ మా కూలి పనికి పోవటానికి, మా పిల్లలు బడికి పోవటానికి అయ్యా సీనాయా నీ ముఖమే చూస్తున్నాం, రోజు ఆ గడియారాల్లో చూస్తున్నాం. కానీ ఈ గడియారంలో మా ఇల్లు కూల్చే గడియ కూడా వస్తున్నాం, మోసం మాకు తెలియక నీ వైపు చూస్తున్నాం అయ్యా. మా పరిస్థితి, మా ఇల్లు కూడా ఇట్లా కూల్చేస్తారన్న విషయం ఈ గడియారంలోనే ఉన్నాయని చెప్పేసి ఆ కూలిన శిథిలాల కింద ఈ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి గడియారాలు కూడా ఉన్నాయి. 2-3 గడియారాలు ఇరిగిపోయినటువంటి గడియారం కనిపించింది. ఎంత దుఃఖం అంటే ఇది నిజంగా. వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. ఆ గుట్ట మించి చూస్తే చుట్టుపక్కల చాలా విల్లాలు కనిపిస్తున్నాయి. అదే మీరు చెప్తున్న 62 ఎకరాల్లో చాలా స్థిరమైనటువంటి ఒక బ్రహ్మాండమైన భవనాలు కట్టుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. 100 గజాల స్థలం. ఆ 100 గజాల స్థలంలో వాళ్ళు మేము అక్కడ బతికినాం, అక్కడనే ఉంటాం, మేము ఎక్కడికి పోమని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మీరందరూ ఎక్కడికి వచ్చారంటే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ రక్షించి, పేదలందరినీ రక్షించి, పేదల కోసం నిలవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనానికే మీరు వచ్చిండ్రు. మీరు ఎక్కడికో రాలే, అంబేద్కర్ భవనానికి వచ్చారు. అక్కడ చూస్తే 2 బొమ్మలు కనిపిస్తున్నాయి. అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది, బాబు జగజ్జీవన్ రావు బొమ్మ కనిపిస్తుంది. ఆ గూడులో వారం రోజుల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నాకు ఒక సంతోషం అనిపించింది. ఈ బాధలో, దుఃఖంలో కూడా ఒక్క మాట మాత్రం హెచ్చరికగా చెప్తున్నారు మీరు, మేము మా ప్రాణం పోయినా కూడా ఎక్కడికి పోము, ఇదే భవనం మా రక్షణ నిలయం. మీరు పెట్టే ఆ తిండి మీరు పెట్టినా పెట్టకున్నా ఇక్కడే ఉంటాం. మా గజాలు 100 గజాల్లో మా ఇంటిని ఆ గట్టు మీద మా గూడుని మళ్ళీ అక్కడే కట్టమని చెప్పేసి మాత్రం మీరు అంటున్నారు. అందుకే మీరు ఎక్కడికి పోవద్దు.
ఇక్కడనే ఉండాలా, ఇట్లే ఉండాలా, ఇదే మీకు ఉద్యమశాల, ఇదే మీకు పోరాటశాల, ఇదే మీకు నిరసనశాల, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి. ప్రభుత్వానికి విధి విధానాలు ఉంటాయి, అది చట్టపరిధిలో పనిచేయాలి. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చట్టవిరుద్ధంగా ఉన్నది కాబట్టి మనం చట్టబద్ధం చేస్తామనే పరోక్షంగా మాట అన్నారు మంత్రి గారు. ఒకటండి, చట్టం ప్రజలకు న్యాయం చేయటం కోసం తప్ప వాళ్ళందరూ కూడా అక్కడికి పోతే కూలిపోతే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, కూలిపోయిన రాళ్ల మధ్య నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కలెక్టరేట్ వెనక ఈ గుట్ట ఉంది, ఆ గుట్ట మీద వేసుకున్నారు. అంటే కలెక్టరేట్ నుంచి వీళ్ళని రక్షించాల, రాజ్యాంగాన్ని వీళ్ళకి అమలు జరపాల, కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చి పేదల కోసం నిలవాల. కానీ భిన్నంగా ప్రజలు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, రాజ్యాంగ రక్షకులు మాత్రం వీళ్ళకి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఏ ప్రభుత్వమైనా సరే చట్ట పరిధిలోనే వాళ్ళకి న్యాయం చేయమంటున్నాం. అది భూదాన భూమి, భూదాన ఉద్యమం నుంచి వచ్చిన భూమి. ఆ భూదాన భూమిని మీరు, భూదానం అంటే చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం, ఇక్కడ మొత్తం కూడా కూల్చివేతల యాగాలు చేస్తున్నారు వీళ్ళు. కూల్చివేతల యాగాల్లో మునిగిపోయింది ప్రభుత్వం. ఇది అంబేద్కర్ భవన్, అక్కడ భారత రాజ్యాంగ సమర్పణ ఉన్నది, ఇక్కడ జగ్జీవన్ రావు అంబేద్కర్ ఫోటోలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హామీ, భారతదేశ పౌరులు అందరికీ సమాన హక్కులు, అందరికీ జీవించే హక్కు, అందరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉన్నది. అది భారత రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఇవాళ కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడడము, మాకేమో తోచడం లేదు, దిక్కు తోచని స్థితి అని అంటే ఇది. వారందరికీ ఇక్కడ వారి సామాన్లు, మంచాలు, చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలు ఆ మూటలు కట్టి ఇక్కడ వేసేసుకున్నారు. ఈ భవన్ లోపల ఒకసారి చూస్తే కనుక ఇది, ఆ భవన్ లోపల ఇక్కడ ఎవరి సామానో తెలియదు, మరి ఎట్లా గుర్తుపట్టుకుంటారో తెలియదు. కానీ ఈ సామాన్ల మధ్య ఇది సామాన్లాగా లేదు, ఒక శిథిలాల దిబ్బలాగా ఉన్నది, శిథిలాల సమూహంలాగా ఇవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ వీటి మధ్యన, ఈ బట్టల మధ్యన ఈ బట్టల మూటలు, ఈ డ్రమ్ములు, ఈ ప్లాస్టిక్, ఇవి వాళ్ళు ఏదో కొంచెం ఉన్నవారు వారి పేరు రాసుకున్నారు అక్కడ, గందరగోళం లేకుండా ఉండేందుకు వస్తుంది. ఇక్కడ వారి ఇదంతా అది, ఈ భవనంలో కొద్దిమంది సామాను ఇక్కడ ఉన్నది. అది కొంచెం శక్తి ఉన్న వాళ్ళు, ఒంట్లో శక్తి ఉన్న వాళ్ళు తొందర సామాన్ తెచ్చి బయట వేసుకున్నారు. లేని వాళ్ళ ఎట్లాగో మనం ఇందాక అక్కడ చూసినాం, కొన్ని ఫర్నిచర్లు, సోఫా సెట్లు అన్నీ అక్కడనే వదిలేసి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ చిన్న చిన్న అల్మారాలు, కొందరు కొంచెం బీరువాలు ఉన్నాయి, కొన్ని టేబుళ్ళు, అన్నీ ఎక్కువ కుర్చీలు, దిండ్లు ఇట్లాంటివి. ఈ తరహా ఇక్కడ ఒకసారి చూసి బాబు, ఒకసారి చూసి ఈ తరహా ఇట్లాంటివి. ఇది చినిగిపోయి ఉన్నది బెడ్, ఇది చినిగిపోయినది. ఇది వాస్తవానికి ఇది వాడాల్సింది, వాడేంత కూడా లేదు, అది పడేయాల్సింది అది. కానీ అట్లాంటి జీవితానికి సంబంధించినవి అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఎందుకు అందరూ ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు? ఎందుకు? ఏం చేద్దాం నాన్న, అమ్మాయి మననే చచ్చిపోయింది. ఎవరమ్మాయి? మా బిడ్డ. ఎందుకమ్మా? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. అయ్యో. అల్లుడు కొంతకుముందు 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. బిడ్డ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. బిడ్డకి కొడుకు, బిడ్డ, పిల్లలు అనాథగా హాస్టల్లో వేసిన, హాస్టల్లో వేసిన నేనే అమ్మమ్మని. మరి బిడ్డలు చచ్చిపోయినాక పిల్లగాళ్ళు హాస్టల్ ఉన్నప్పుడు ఇంట్లో నేనే ఉండాలిగా, నేనే ఉండాలిగా. నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలే ఉండారు. ఆ చిన్న బిడ్డ చచ్చిపోయింది. ఒక పెద్ద అమ్మాయి ఉంది, వేరే ఊళ్ళో ఉంది. నేను వచ్చి అమ్మాయి కట్టుకుంది ఇల్లు, బాధలు పడి నేను క్యాన్సర్లో ఉండా, నా పిల్లల్ని ఎవరు రానిస్తారు ఇళ్లలోకి, నేనుండగానే నా పిల్లకి ఇల్లు కాలే అడిగి వీళ్ళని అడిగి ఆ సగం పడ్డ గోడలు ఇల్లు ఇడిచిపెట్టిపోతే తీసపోయి ఆ ఇల్లు చూపించి డబ్బులు తీసుకొని నా పిల్ల సామాను మొత్తం నా కొతికలు పట్టుకొని నన్ను చంపుతానని, నాకు డబ్బులు తీసుకొచ్చి ఇత్తవయ్యమంటే నేను చచ్చిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నువ్వు ఇత్తవయ్యవు అని నన్ను వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయనకి కట్టి, ఆయనకి లచ్చ కట్టింది. కట్టి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని సామాన్ అంతా తీసుకొచ్చి తలుపులు, కడ్డీలు, రేకులు సగం గోడలు కట్టి, మరి పిల్లగాళ్ళు దొడ్డికి పోతే అట్నని వరలు తెచ్చుకుంది. ఆ వరలు కూడా వేసుకుని అంత టైం ఇయ్యలే. రేకులు పడ్డాయి, కరెంటు పెట్టి 5,000 పెట్టి కరెంటు పెట్టుకుంది. కరెంటు ఉంటుందేమని కరెంటు కూడా ఒక్కరోజు కూడా ఎలగలేదు. కొత్త తీగలు, కొత్త కరెంటు, మరి కొత్త రేకులు ఇవన్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఒక నెల అటు ఇటు, ఒక నెల అయిపోయింది వేసినాక. సరే ఈ లోపల పిల్ల చచ్చిపోయింది నాన్న. చచ్చిపోవటంలోనే ఇక మేమేం చేసినాం, పచ్చులు అయిపోయినాం. పిల్లలు హాస్టల్ అయినారు, నేను ఒక్కదాన్ని.
మళ్ళీ మా ఆయన మనాది పెట్టుకొని కూడా మా అమ్మాయి పిల్ల చచ్చిపోయిన 5 నెలలకి తండ్రి చచ్చిపోయాడు. అయ్యో 2 దినాలు చేసుకుంటా నేను ఉండాలంటే ఆడ నీళ్ళు లేవు, దొడ్డి లేదు, ఏమి లేదని నేను గోపాలపురం వచ్చిన ఇక్కడికి. ఏది ఈ కలకట్ట గోపాలపురం. చిన్న మా మరిది ఏం చేసిండంటే ఇగో ఇంతమంది మంచం పెట్టే మందం ఇంటి వెనక కట్టుకోండి బిడ్డ అనిస్తే నాకు వచ్చి నా పిల్లలు ఉండటానికి లేదని చెప్పి పోయి గుట్ట మీద ఇల్లు కట్టుకుంది. గుట్ట కట్టుకుంటే అదే మా మంచం పెట్టే మందం ఇవాళ రాత్రి పోయి నేను ఆ ఇంట్లో పండుకుంటే ఆ సామాను పట్టలేదు, ఆ సామాను తీసి పట్టలేదు. అవి బడేసి అవి అట్న గట్ట ఉండవు. దాంట్లోనే పోయి ఉంటున్నా, తిరుగుతున్నా. తల్లి లేదు, బిడ్డ లేదు, అల్లు లేడు, పిల్లగాళ్ళు హాస్టల్లో ఉండారు. మరి ఇంటానికి ఇల్లు లేదు పిల్లగాళ్ళకి. నేను ఏం చేయాలి? నేను చెప్పండి. ఇప్పుడు నీకు ఎవరు లేరా? ఇంకా నాకెవరు ఉన్నారు? ఇంకా పిల్లగాళ్ళు మనవాళ్ళు మనవరాలు, మనవడు. ఇంకా నాకు ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరున్నారు ఆయన? ఒక బెడ్ ఉంది, పెద్ద బెడ్. ఆ బెడ్ ఏం లేదు, బతుకుతుంది. నాకే ఇల్లు లేదు ఉండటానికి. ఆమెకి ఇల్లు లేదు. అక్కడ సుజాతను అడిగినా అంతే ఉండాలి. నా కాడ ఏమీ లేదు. నేను వచ్చి బిడ్డ కాడ పిల్లగాళ్ళ కాడ ఉంటున్నా. గోపాలపురంలో ఉంటున్నామా. మరిది పక్కడికి ఇంతంత రేకులు మందం ఇస్తే చిన్న భూమి ఏమీ లేదు నాన్న, మాకు ఏమీ లేదు. మా మరిదికి ఇంత పక్కమ్మట మా పిల్లకి ఇచ్చింది. ఆ పిల్ల ఉండలేక గుట్ట మీద కట్టుకుంది. మంచం పెట్టే మంది ఏమీ లేదు. అడిగినా అంతే ఉండాలి. గోపాలపురంలో పోయి అడగండి. ఈమెకు సమాధానం గవర్నమెంట్ చెప్పాలి. ఇది నేను ఇలాంటి వాళ్ళకు పలాంటి చేయండి అని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. బహుశా ఈమె బాధ వింటే ఎవరికైనా సరే ఏం చేయాలో తోస్తుంది. దాదాపు ఇట్లాంటి వాళ్ళే భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒకసారి అక్కడ చూపించవి. ఈ సామాను ఒక సంచార జీవితంలో ఎట్లయితే ఉంటుందో ఆ సంచార జీవితం లాగానే ఉన్నది. ఇక్కడ ఎవరిని కదిలించినా సరే, ఎవ్వరితో ఒక్క నిమిషం కనుక మాట్లాడితే వాళ్ళు ఏడవడం తప్ప ఇంకోటి లేదు. కొంచెం వినే వాళ్ళకు కూడా గుండె కరిగిపోతున్నది. అంటే ఒక్కొక్క మనిషి దగ్గర వాళ్ళు బతుకుతున్నా, నడుస్తున్నా, జీవిస్తున్నా వాళ్ళు కన్నీటి సముద్రాలే. ఎవరిని కదిలించినా సరే, ఎవరితో మాట్లాడినా సరే, లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అంటే అసలు వాళ్ళ ఒంటి మీద పావుతున్నాం బంగారమే లేని వాళ్ళు కనీసం ఏమైనా వెండి ఉంగరాలు ఏమన్నా చూసిన నేను. వెండి ఉంగరాలు కూడా లేవు. కొందరి చేతులకైతే రాగి తాళ్ళు ఉంటాయి, అక్కడక్కడ రాగి ఉంటాయి, గొలుసుల్లాగా ఉంటాయి, అవి కూడా లేవు. మన మీడియా వచ్చి దానికోసం తీయాల్సిన అవసరం వాళ్ళకు లేదు. ఎందుకంటే ఆ ఇండ్లు చూస్తే కనుక వాళ్ళ బట్టలు ఎంతో కాలం వాళ్ళు అట్లా చేసి నటించాల్సిన అవసరం కూడా వాళ్ళకు లేదు. అందుకే ఏం చెప్పాలి, వీరి బాధను ఎట్లా వర్ణించాలనో, లేకపోతే కనుక ఇది చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సెల్ ఫోన్లలో వీడియోలు చూస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన మాటలు వినపడుతున్నప్పుడు ఎవరికైనా సరే అది పుట్టెడు దుఃఖమే వస్తుంది. ప్రభుత్వం అయితే మరి వీరికి ఆదుకుంటామని, తమది పేదల ప్రభుత్వం అని, ముమ్మాటికి ప్రజాప్రభుత్వం అని చెప్తున్నది. ఈ ప్రజాప్రభుత్వంలో మరి ఇంత పేదలు పడుతున్న బాధలు, చెప్పులు ఇక్కడనే, వాళ్ళు వంట సామాగ్రి ఇక్కడనే, వాళ్ళు పడుకునేది ఇక్కడనే. గోరటి వెంకన్న పాటలో ఉన్న కొన్ని చరణాలు ఉన్నాయి. ఆ చరణాలు సరిగ్గా సరిపోతాయి. వీళ్ళ దగ్గర ఆ మంచాలు అవి ఇరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న మంచాలు, నవార మంచాలు, అక్కడక్కడ కొన్ని మంచాలు. ఫోను అవసరం కాబట్టి ఫోన్ ఇవాళ జీవితంలో ఒక భాగం. ఎందుకంటే బట్టలు ఎంత అవసరమో ఫోన్ అంత అవసరం. సమాచారం తెలుసుకోవడానికి, లేకపోతే పెన్షన్లు వచ్చినవి తెలుసుకోవడం కోసమై, ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తీసుకోవడం కోసమై ఇవి వారికి సెల్ ఫోన్లు అవసరం కాబట్టి అంతో ఇంతో 5,000 10,000 ఫోన్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే వాళ్ళకు ఇల్లు లేదు, రేపేమిటో వారికి తెలియదు. ఈరోజు ఇప్పుడు ఈ నిమిషంలో ఇట్లా ఉన్నారు వాళ్ళ జీవితం. ఇందాక నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళల్లో అందరూ చెప్తున్నది తమకు ఏ దిక్కు లేదు అని, ప్రభుత్వమే ప్రధాన దిక్కు అని కూడా వాళ్ళు అంటున్నారు. మరి ప్రభుత్వం ఇక్కడ ఒక తండ్రి పాత్ర, ప్రభుత్వం ఒక కొడుకు పాత్ర, ప్రభుత్వం ఒక అన్న పాత్ర, ప్రభుత్వం ఒక తల్లి పాత్ర పోషించవలసి ఉంటుంది. వారు మాటలు చెప్పడం ఒక అంశం అయితే కనుక 1000 కుటుంబాల బాధ, ఈ 1000 కుటుంబాల చూసి చెల్లిస్తున్న కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. ఈ లక్షల కోట్ల మంది ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏదో సందర్భంలో ఎక్కడో దగ్గర వినిర్మాణము, విధ్వంసం రూపంలో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అది దాని వెనుక కారణాలు ఏమున్నాయి, దాని వెనుక చట్టం ఏం చెప్తున్నది, ఇవి ప్రజలకు అర్థం చేయించండి. ప్రజాభిప్రాయం తీసుకోండి. ముందుగా ప్రజలతో సంప్రదించిన తర్వాత ఒక అడుగు ముందుకేయండి. ఏ దిక్కు లేని వాళ్ళకు భరోసానివ్వండి. ఇది ప్రభుత్వ పరంగా తప్పకుండా జరగవలసి ఉన్నది. ఆ ప్రయత్నము ముందు నుంచే జరగాల్సి ఉన్నది. కానీ ఇక్కడ ఖమ్మము టౌన్లో, అంటే ఖమ్మం వెలుగుమట్ల దగ్గర ఇక్కడ ఈ బాధితులతో మాట్లాడినప్పుడు
ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో వాళ్ళే ఒక డైరెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళే ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నారు. ఈ అంబేద్కర్ భవన్ ప్రాంగణం అంతా కుల సంఘాల నాయకులు, ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళనే పరామర్శించేందుకు నాయకులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఓదార్పు చేసిపోతున్నారు. అన్నిటికంటే పెద్ద ఓదార్పు చేయూతనివ్వాల్సింది, ఆదుకోవాల్సింది ప్రభుత్వమే.